హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. కాలీఫ్లవర్‌తో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అన్నంలోకి చాలా బావుంటుంది. చపాతీలో కూడా బావుంటుంది. పప్పు, రసం లాంటి వాటికి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. ఫ్రై కోసం నేను కొంచెం పెద్దగా ఉండే కాలీఫ్లవర్‌ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ముక్కలు సుమారుగా 500 గ్రాముల వరకు ఉంటాయి. ముక్కలు మరి పెద్దవి, చిన్నవి కాకుండా మీడియం సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. గిన్నెలోకి లీటర్‌న్నర వరకు నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు కాగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఫ్రైలోకి ఒక కారం పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల కారం మీరు తినేదానిని బట్టి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలకి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని 15 వరకు వెల్లుల్లి రెబ్బలకి లైట్‌గా పొట్టు తీసుకొని వేసుకొని వీటిని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పల్లీలు ఇంకా నువ్వులు లైట్‌గా పలుకుగా తగులుతుంటేనే బావుంటుందండి. ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళలో నుండి మనం వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని జాలి గరిటెతో నీళ్లు రాకుండా తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేయించుకోవడానికి బాణలిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నేను ఈ కర్రీని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 2 సార్లుగా ఈ ముక్కలని వేయించుకుంటున్నాను. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కాలీఫ్లవర్ కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. సుమారుగా 7 లేదా 8 నిమిషాలు వేగేటప్పటికి కాలీఫ్లవర్ ఇలా లైట్‌గా రంగు మారి ఉంటుందండి. అలాగే ముక్కని తుంచి చూడండి, ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇలా వేగిన వీటిని జాలి గరిటెతో నూనె రాకుండా తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం రంగు మారే వరకు వేయించుకొని తీసి ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను. ఇలా అన్ని ముక్కలను కూడా వేయించుకున్న తర్వాత మిగిలిన నూనెలోనే పోపు వేసుకుంటే సరిపోతుంది. నూనె మరీ తక్కువగా ఉందనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత అన్ని కలిపిన పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, 2 ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్‌గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్‌గా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలతో పాటు కాలీఫ్లవర్ ముక్కలను కూడా 3, 4 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలండి. పోపు అంతా కూడా కాలీఫ్లవర్ ముక్కలకు పట్టి టేస్ట్ బావుంటుంది. 3, 4 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కారం అంతా కూడా కూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత 2 లేదా 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. కాలీఫ్లవర్‌తో ఫ్రై రెడీ. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి అన్నంతో కానీ, రోటీతో కానీ, సాంబార్, పప్పు, రసం లాంటి వాటికి సైడ్ డిష్‌గా కానీ సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.